హలో ఆల్, చాలా ఈజీగా ఆవకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే శనక్కాయలు వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, పొట్టు మినపప్పు వేసుకోవాలి. పొట్టు మినపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. పప్పులన్నీ కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఇంగువ, ఆవాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టార్ ఐటమ్ మామిడికాయ, ఊరగాయ, ఆవకాయ. అది వేసుకొని ఒక 30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. స్టవ్ ఆపేసిన తర్వాత నేను కాస్త ఉప్పు వేసాను. ఉప్పు మనం లాస్ట్లో రైస్ కలుపుకున్న తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను లాస్ట్లో కొత్తిమీర వేసి కలిపేసాను. కొత్తిమీర టోటల్గా ఆప్షనల్. ఇప్పుడు మనం ఇందులో ఉడకబెట్టుకున్న అన్నం యాడ్ చేసుకుందాము. అన్నం లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. అన్నంని ఈ ఆవకాయ పేస్ట్తో బాగా కలుపుకుంటే మనకి ఆవకాయ పులిహోర రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెజిటబుల్స్ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలాంటిది ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.